ఎన్నికల్లో జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవరికీ లేదని ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. గుడివాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. మార్చి 12వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాల నుండి 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో కాంగ్రెస్ పార్టీని వదిలి ఆయన పార్టీ పెట్టి మొట్టమొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే రికార్డు మెజార్టీతో 5,35,000తో పార్లమెంటు సభ్యుడిగా, ఆయన తల్లి విజయమ్మ గారు పులివెందుల నుంచి శాసనసభ్యురాలుగా అఖండ మెజార్టీతో శాసనసభ్యుడిని పార్లమెంటుని గెలిపించారు. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి బై ఎన్నికల్లో రోజు మార్చి 12వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాల నుండి 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో కాంగ్రెస్ పార్టీని వదిలి ఆయన పార్టీ పెట్టి మొట్టమొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే రికార్డు మెజార్టీతో 5,35,000తో పార్లమెంటు సభ్యుడిగా, ఆయన తల్లి విజయమ్మ గారు పులివెందుల నుంచి శాసనసభ్యురాలుగా అఖండ మెజార్టీతో శాసనసభ్యుడిని పార్లమెంటుని గెలిపించారు. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి బై ఎన్నికల్లో